Hey besties, I'm Raga. Welcome back to my channel Lifestyle with Raga. ఈ వీడియోలో నేను ఒకటి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నా. ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను ఇంతకు ముందే ఫ్లాక్స్ సీడ్ జెల్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఆ ఫ్లాక్స్ సీడ్ జెల్ని నేను ఆ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను నా హెయిర్ లెంత్కి సరిపోయేటట్టు నేను ఒక అలోవెరా లీఫ్ తీసుకున్నాను అనమాట. నా హెయిర్ లెంత్కి 1 లీఫ్ ఈజ్ ఎనఫ్. సో నేను అలోవెరా లీఫ్ తీసుకొని కట్ చేసుకున్న వెంటనే యూస్ చేయకండి. ఫస్ట్ లీఫ్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా సైడ్కి పెట్టండి. సో దట్ ఆ ఎల్లో కలర్లో ఉండే కెమికల్ అంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అలోవెరాని. సో అందుకే నేను కొంచెం పక్కన పెట్టేసి తర్వాత నీట్గా వాష్ చేసి కింద పార్ట్ని కట్ చేసుకొని అలోవెరాని పీల్ తీస్తున్నాను అనమాట. పీల్ తీసుకొని ఆ జెల్ని నేను జెల్ కోసం అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను అలోవెరా జెల్ని. సో ఫస్ట్ నా ప్లాన్ ఏమున్నాయంటే అలోవెరాని జెల్ అంతా క్యూబ్స్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేద్దామని చెప్పేసి. సో నేను అట్లా ర్యాండమ్గా అట్లా కట్ చేస్తుంటే నాకు ఎందుకు అట్లా స్క్రాచ్ చేయాలనిపించింది అనమాట. అట్లా జెల్ కనిపించగానే నాకు అట్లా స్క్రాచ్ చేయాలనిపించింది నైఫ్తోని. సో అట్లా స్క్రాచ్ చేయగానే జెల్ మంచి ఇట్లా వాటరీ లాగా కిందకి వెళ్ళిపోతుంది. సో ఇంకెందుకులే మిక్సీ పట్టే పని అని చెప్పేసి ఇంకా తప్పిపోయింది కదా, మిక్సీ పట్టడం ఒక పని తప్పింది కదా అని చెప్పేసి అట్లా నైఫ్తో అట్లా స్క్రాచ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఐడియా బాగుంది కదా, నేను అనుకోకుండా అట్లా ట్రై చేసినా వచ్చేసింది. సో నెక్స్ట్ టైం మీరు కూడా అలోవెరాతో ఏదైనా హెయిర్ ప్యాక్స్ కానీ ఫేస్కి ఇంకేదైనా ఫేస్ ప్యాక్ కానీ ట్రై చేస్తుంటే జెల్ని మిక్సీ పట్టకుండా ఇట్లా స్క్రాచ్ చేసి చూడండి ఒకసారి. సో ఇంకా అట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని నీట్గా అంతా జెల్ అంతా ఒక లీఫ్ ఆ జెల్ మొత్తం నేనంతా తీసేస్తున్నాను అనమాట నేను అలోవెరాకి. ఎంత బాగా అనిపిస్తుంది తెలుసు, ఎంత సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది అట్లా చేస్తుంటే. అలోవెరా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జెల్ అంతా ఇదనమాట. సో బాగానే వచ్చింది, పర్లేదు. సో ఇంకా ఆ అలోవెరా జెల్ని ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్లోకి నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో రెండు జెల్ కన్సిస్టెన్సీలోనే ఉంటాయి కదా, సో మంచిగా వాటిని ఫస్ట్ నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేయాలన్నమాట. ఫస్ట్ అలోవెరా జెల్ని ఇంకా ఫ్లాక్స్ సీడ్ జెల్ని రెండు మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేయాలి. సో అంతే, ఇంకా హెయిర్ ప్యాక్ రెడీ అయినట్టే. ఇంకా మనం దీన్ని మన హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ఫస్ట్ అప్లై చేసుకోవడానికి ముందు మన హెయిర్ని నీట్గా డిటాంగిల్ చేసుకోవాలి. చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇంకా అప్లై చేసుకోవడంలో నీట్గా చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకుంటూ స్కాల్ప్కి అప్లై చేయాలి. ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసి కొంచెం మసాజ్ ఇవ్వండి. తర్వాత అంతే, ఇంకా హెయిర్ మొత్తానికి అట్లా నీట్గా ఒక్కొక్క సెక్షన్ చిన్న చిన్న సెక్షన్స్కి అట్లా మన ఫింగర్స్తో అట్లా డివైడ్ చేస్తూ ఈ హెయిర్ ప్యాక్ని మనం స్కాల్ప్కి ఫస్ట్ అప్లై చేసుకోవాలి నీట్గా. ఎందుకు అంటే మన హెయిర్ రూట్స్ హెల్తీగా ఉంటేనే మన హెయిర్ మొత్తం హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏది అప్లై చేసినా కూడా స్కాల్ప్కి అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు అది స్కాల్ప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మనం ఏది అప్లై చేసినా, వెదర్ ఇట్ ఈస్ హెయిర్ ఆయిల్ ఆర్ మేబీ ఎనీ హెయిర్ మాస్క్ ఆర్ ఎనీ హెయిర్ ప్యాక్. సో మనం అట్లా స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకొని రూట్స్ అనేది స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటాయి అనమాట. సో రూట్స్ స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటున్నప్పుడు మన హెయిర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా హెల్తీగా కనిపిస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎవ్వరికీ ఉండదు. డేలో మినిమం 50 to 100 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ అయినా ఊడిపోతుందంట. సో ఎన్ని హెయిర్ ఆయిల్స్ యూజ్ చేసినా, ఎన్ని హెయిర్ ప్యాక్స్ యూజ్ చేసినా ఏమి లాభం లేదని అనుకోకండి. ఎందుకు అంటే హెయిర్ ఫాల్ జరగకుండా ఎవరికీ ఉండదు, అందరికీ హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. డేలో మినిమం 50 to 100 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ వెళ్ళిపోవడం చాలా కామన్. అండ్ హెయిర్ ఊడిపోయిన దగ్గరే మళ్ళీ మనకి హెయిర్ రీగ్రోత్ అనేది కూడా ఉంటుంది. సో అలా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి మనం కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. ఇంటర్నల్గా కేర్ తీసుకోవాలి అండ్ ఎక్స్టర్నల్గా కూడా కేర్ తీసుకోవాలి. ఎక్స్టర్నల్గా అయితే మనం ఇవన్నీ హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ మనం అప్లై చేస్తూనే ఉంటాం. అది ఎక్స్టర్నల్ కేర్ కింద అయిపోతూనే ఉంటుంది. మరి ఇంటర్నల్గా అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్ అనమాట. సో హెయిర్ గ్రోత్ కావాలి అంటే మనకి ఫస్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలన్నమాట. మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. ఎగ్స్, చికెన్, ఫిష్ వీటిలో మనకు మంచి ప్రోటీన్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఐరన్ అండ్ జింక్ కూడా కావాలి. ఐరన్ అండ్ జింక్ సోర్సెస్ ఎక్కడ నుంచి అంటే మనకి స్పినాచ్, పాలకూర, పంప్కిన్ సీడ్స్, సెసమీ సీడ్స్. సో ఇవన్నీ లైక్ సెసమీ సీడ్స్ అంటే మనం నువ్వుల లడ్డు చేసుకొని తినొచ్చు. పంప్కిన్ సీడ్స్ మనం రోస్ట్ చేసుకొని తినొచ్చు. అండ్ స్పినాచ్, పాలకూర ఇవన్నీ తింటే లైక్ మనకి హెయిర్ గ్రోత్కి కావాల్సినవన్నీ సప్లిమెంట్స్ అని మనకు న్యాచురల్గానే వచ్చేస్తాయి అనమాట. అండ్ వీటితో పాటు హెల్దీ ఫ్యాట్స్ కూడా కావాలి. హెల్దీ ఫ్యాట్స్ మనకి ఆల్మండ్స్, క్యాష్యూస్, అవకాడో, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. సో మనకి ఇష్టం అనమాట. చియా సీడ్స్ అంటే మనం నార్మల్గా వాటర్లో వేసుకుని తాగుతూనే ఉంటాం అట్లా. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ని కూడా లైక్ లడ్డూ లాగా చేసుకొని తినొచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. ఆర్ ఎల్స్ మనం ఫ్లాక్స్ సీడ్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఇంకా మనం
మిల్క్, కర్డ్, పన్నీర్. సో ఇంకా ఇవన్నీ మన ఫుడ్లో మనం యాడ్ చేసుకుంటే మాత్రం మన హెయిర్ గ్రోత్ని ఆపే వాళ్ళే ఉండరు. వీటన్నింటితో పాటు వాటర్. సో వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్. వాటర్ మనం హైడ్రేటింగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో వాటర్ అయితే బాగా తాగాలి. వాటర్ మన స్కిన్కి ఎంత హెల్ప్ చేస్తుందో మన హెయిర్కి కూడా అంతే హెల్ప్ చేస్తుంది. మనం హైడ్రేటింగ్గా ఉంటే లైక్ మన హెయిర్ డ్రైనెస్ నుంచి, బ్రిటిల్నెస్ నుంచి తప్పించుకుంటాం. అంటే ఆ డ్రైనెస్, ఆ బ్రిటిల్నెస్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. మనం హైడ్రేటింగ్గా ఉంటే. హైడ్రేటింగ్గా ఉండాలంటే వాటర్ బాగా తాగాలి. సో ఇందాక చెప్పాను కదా, సెసమీ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ మన హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తాయని. సో వీటన్నిటిని కలిపి నేను ఒక హెయిర్ గ్రోత్ లడ్డూ కూడా నేను ప్రిపేర్ చేసుకొని నేను తీసుకుంటూ ఉంటాను అనమాట నా డైలీ లైఫ్లో. సో ఆ రెసిపీని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే హెయిర్ ప్యాక్ అట్లా అప్లై చేసుకుంటున్నాను. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం స్కాల్ప్ అంతా అప్లై అయ్యేటట్టు అప్లై చేసుకొని, అండ్ హెయిర్ లెన్స్కి కూడా హెయిర్ మొత్తానికి అట్లా అప్లై చేసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఒకసారి నీట్గా అలా మసాజ్ చేసేసుకొని హెయిర్ అలా బంద్ చేసేసుకొని పెట్టేసేయడమే. సో ఇంకా అలా ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ అలా ఉంచేసుకొని మనం హెయిర్ వాష్ చేసేసుకోవడం. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ ఇది నా హెయిర్ అనమాట. సో చాలా స్మూత్గా, చాలా కండిషనింగ్గా అయిందనమాట. ఎందుకంటే అలోవెరా జెల్, ఫ్లాక్సీడ్ జెల్ న్యాచురల్గానే మన హెయిర్ని చాలా స్మూత్గా చేస్తాయి అనమాట. సో మీరు కూడా ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ రాగా. బాయ్.